Hello, my dear friends. Welcome to ISE. Welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 7th మార్చ్కి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నిన్న మనం ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఆఫ్ ద డే యొక్క సొల్యూషన్తో మనం మన సెషన్ అయితే స్టార్ట్ చేసుకుందాం, రైట్? సో దాంతో పాటుగా మనం వొకాబులరీని డిస్కస్ చేయబోతున్నాం, ఎడిటోరియల్, రివిజన్. సో వీటినన్నింటిని మీరు మాటికి రివిజన్ చేస్తూ ఉండాలి. కొత్త వాళ్ళు ఎస్పెషల్లీ చూస్తూ ఉండాలి. అంటే మీ ఫ్రెండ్స్ కానీ రీసెంట్ ఎగ్జామ్స్ కోసం అపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కావచ్చు, ఇది బాగా రీచ్ వెళ్ళాలి. ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్ని ఈ సెషన్స్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఈ పాటికే కొంత గ్రిప్ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. సో కంటిన్యూస్గా వాచ్ చేయాలన్నది ఈ సెషన్స్ యొక్క ఉద్దేశం కాదు. సో మీ మొట్టుగా మీరు చదువుకునే ఎబిలిటీని సంపాదించుకున్న తర్వాత యూ కెన్ మూవ్ ఆన్. అంటే మీ రీడింగ్ స్పీడ్ ఇంకా దాని మీద మీరు ఫోకస్ చేయాలి. ఇనీషియల్గా ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో వారికి ఎక్కువగా ఈ సెషన్స్ వల్ల ఉపయోగం. అలానే కొన్ని సెక్షన్స్ అంటే మన రివిజన్ వొకాబులరీ కావచ్చు, లేదంటే అసైన్మెంట్ కావచ్చు, ఎవరైతే ఆల్రెడీ కొంచెం సబ్జెక్ట్ వచ్చి ఉంటుందో లేకపోతే ఫాస్ట్గా గ్రాస్ప్ చేసుకోగలుగుతున్నారో వారు ఆ పర్టికులర్ సెక్షన్స్ని వాడుకోవచ్చు. సో ఈ సెషన్లో ఎవరికి ఏది ఉపయోగపడుతుందో దాన్ని బట్టి మీరు దాన్ని వాడుకోవచ్చు, రైట్? ఈ సెషన్ మొత్తాన్ని చూడాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో, అర్థం కావట్లేదు ఎడిటోరియల్స్, వాళ్ళైతే ఎడిటోరియల్ పార్ట్ చూడండి. సో ఎవరైతే ఆల్రెడీ ఎడిటోరియల్ మీద పట్టు వచ్చి ఉంటుందో ఈ పాటికి వారు ఒకసారి రివిజన్ వొకాబులరీ అనేది చెక్ చేసుకోండి. దాంతోపాటుగా అసైన్మెంట్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇట్లా ఈ సెషన్ అనేది మనం ఒక పర్టికులర్ గ్రూప్ అయితే టార్గెట్ చేయట్లేదు, కానీ ఆబ్వియస్లీ ఎడిటోరియల్ మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు టైం కొంచెం తీసుకుంటుంది. కాబట్టి ఓవరాల్ లెంత్ ఆఫ్ ద వీడియోలో ఎడిటోరియల్ పోర్షన్ ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఏమంటున్నారంటే సార్ ట్రాన్స్లేట్ చేసుకుంటే సరిపోతుంది కదా, ట్రాన్స్లేట్ చేసుకుంటే సరిపోతుంది కానీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని కూడా మనం చెప్తున్నాం, దానికి రిలేటెడ్ వర్డ్స్ కూడా చెప్తున్నాం. సో సందర్భానికి తగ్గట్టుగా మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాం. సో మీ టైం, సో మీరు సెర్చ్ చేసి చదివే యొక్క మీ టైంని తగ్గించే ప్రయత్నం అయితే ఈ వీడియోస్ ద్వారా మనం చేస్తున్నాం. సో అందుకనే చాలామందికి ఏంటంటే ఈ డౌట్స్ అనేది అరైజ్ అవుతుంది. సార్ ట్రాన్స్లేట్ చేస్తే సరిపోతుంది కదా, ఏవో యాప్స్ నుంచి మేము ట్రాన్స్లేట్ చేసుకుంటే సరిపోతుంది కదా. చేసుకోవచ్చు, కానీ ఆ సంపూర్ణమైనటువంటి అనాలిసిస్ అనేది మీకు ఏంటంటే వింటేనే బాగా అర్థమవుతుంది, రైట్? బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరిష్టం వారిది. అందరికీ ఇది చూడాలని ఎవరిని ఫోర్స్ చేయడానికి అయితే ఏం లేదు. బట్ దీని నుంచి మీకు ఉపయోగపడుతుంది, దీని నుంచి మీరు ఏమైనా నేర్చుకోగలిగితే ఇట్స్ వెల్ అండ్ గుడ్, రైట్? సో ఎవరికైనా తెలియకపోతే ఈ ఛానల్ కోసం మన సెషన్స్ని ఫార్వర్డ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. వాట్ ఎవర్ థింగ్స్ యూ ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ హియర్, సో డెఫినెట్లీ షో యువర్ సపోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ లైక్. ఓకే, థ్యాంక్ యూ. సో లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ సెషన్. సో ఏమనుకున్నాం మనం, అసైన్మెంట్ సొల్యూషన్ని చూద్దాం, రైట్? సొల్యూషన్తో మనం స్టార్ట్ చేసుకుందాం. ఇదే కదమ్మా, యా. చూడండి, 1 2 3 4 5 6 7 8 లెటర్డ్ వర్డ్ కదమ్మా. నౌన్ అంటున్నాడు. ఓకే, ప్లెడ్జ్ లోన్. ప్లెడ్జ్ అంటే మీనింగ్ ఏంటి? ప్లెడ్జ్ అంటే మనకి 2 అర్థాలు ఉన్నాయి. సో ప్రతిసారి మనకు వర్డ్ని ఎన్కౌంటర్ అయ్యేటప్పుడు సో ఆ వర్డ్కి ఎన్ని అదర్ మీనింగ్స్ మనకు తెలుసు. జనరల్ మీనింగ్ ఒకటి ఉంటుంది, ఓకే. అలానే సమ్ స్పెసిఫిక్ కాంటెక్స్ట్లో వాడే ఆ పదాన్ని కొంచెం అంటే జనరల్గా వాడే కాంటెక్స్ట్ ఉంటుంది, కొన్ని స్పెసిఫిక్ కాంటెక్స్లో వాడే పదాలు కూడా ఉంటాయి. అందులో ప్లెడ్జ్ కూడా అలాంటిదే. సో ప్లెడ్జ్ ద సెక్యూరిటీస్ అంటారు. ఓకే, ప్లెడ్జ్ ద సెక్యూరిటీస్, దీని అర్థం ఏంటమ్మా? ప్లెడ్జ్ ద సెక్యూరిటీస్ అంటే తనఖాకి పెట్టడం అని అంటాం. ఓకే, మీ దగ్గర ఉన్నటువంటి బాండ్స్ కావచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ, గోల్డ్ కావచ్చు, ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, మీరు ఎప్పుడైనా తనఖాకి పెడతారు చూసారా డబ్బుల కోసం. ఇన్స్టెంట్గా మీకు ఎప్పుడైనా అవసరం వచ్చింది, ఎమర్జెన్సీ వచ్చింది, సో యూ విల్ ట్రై టు ప్లెడ్జ్ యువర్ సెక్యూరిటీస్. మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ డాక్యుమెంట్స్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, సో మీరు తనఖాకి పెడతారు కదా, దాన్ని మనం ప్లెడ్జ్ అంటాం. ఓకే, సో దట్ ఈస్ యువర్ బేసిక్లీ ప్లెడ్జ్. అలానే ప్లెడ్జ్ అంటే టేకింగ్ ఏ ప్లెడ్జ్, ప్రతిజ్ఞ అనేటువంటి మీనింగ్ కూడా వస్తుంది. కానీ మనకి ఇప్పుడు ఈ కాంటెక్స్లో ప్లెడ్జ్ అనేది ప్రతిజ్ఞ కాదు, తనఖా. అందుకే లోన్ అన్నాడు. ఓకే, లోను, తనఖా. సో దీనికి దగ్గరగా ఉండేటువంటి పదం ఏది, రైట్? దట్ షుడ్ బి ఎ నౌన్ అన్నాడు. సో ఓకే, అలానే డెత్ అనేటువంటి ఒక రూట్ వర్డ్ కూడా ఉంటుంది అందులో. అది నేను మీకు క్లూలో ఇచ్చానా లేదా నాకు గుర్తులేదు. సో ఇక్కడైతే రాసి లేదు, బట్ డెత్ అనేటువంటి మీనింగ్ వచ్చే రూట్ అన్నది ఆ వర్డ్లో ఉంది అన్నది కూడా వన్ ఆఫ్ ద క్లూస్. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ మార్ట్, MORT. మార్ట్ అంటే యాక్చువల్లీ డెత్కి సంబంధించినటువంటి రూట్ వర్డ్. మార్ట్ గేజ్ అంటాం. మార్ట్ గేజ్ లోన్స్, తనఖా అనే మీనింగ్ వస్తుంది, రైట్? మార్ట్ గేజ్. తర్వాత మనకి
రైట్, ఎర్రర్స్కి సంబంధించి. ద లా కమిషన్ మే సబ్మిట్ ఇట్స్ రిపోర్ట్ ఆన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ టు ద గవర్నమెంట్ నెక్స్ట్ వీక్ ఇన్ విచ్ ఇట్ కుడ్ రికమెండ్ టు యాడ్ ఎ న్యూ చాప్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అండ్ హోల్డింగ్ ద డెమోక్రసీ ఎక్సర్సైజ్ ఫర్ లోక్సభ, స్టేట్ అసెంబ్లీస్ అండ్ లోకల్ బాడీస్ అక్రాస్ ద కంట్రీ బై mid-2029. వాడచ్చా? వాడచ్చు. లా కమిషన్ ఒక యునిక్ బాడీ కాబట్టి, ఇండియాకి సంబంధించినటువంటి ఒక యునిక్ బాడీ కాబట్టి దానికి అన్న ఆర్టికల్ మనం వాడచ్చు. మే సబ్మిట్ ఇట్స్ రిపోర్ట్. ఇట్స్ అన్నాడు, కరెక్టే కదా. సబ్జెక్ట్ అడ్జెక్టివ్ అగ్రిమెంట్ అక్కడ, రైట్, అగ్రిమెంట్ అయ్యే ఇట్స్ రిపోర్ట్ అన్నాడు. ఓకే. ఆన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ టు ద గవర్నమెంట్ నెక్స్ట్ వీక్, ఓకే, in which it could recommend to add a new chapter of the constitution. Could recommend to add a new chapter of the constitution. Constitution ki new chapter add cheyali kada. To add a new chapter of kaadu, a new chapter to the constitution. Of అన్న preposition wrong. చదివేటప్పుడు సెన్స్ చూసారా, రాంగ్ కొడుతుంది మనకి. ప్రిపోజిషన్స్ గుర్తుపట్టాలంటే ఏంటంటే రీడింగ్ బెటర్గా ఉండాలి. ఓకే. టు యాడ్ అ న్యూ చాప్టర్ టు సంథింగ్. యాడ్ టు, యాడ్తో మనం టు వాడతామమ్మా. యూ యాడ్ టు సంథింగ్. యాడ్ ఆఫ్ ఇస్ ఇన్కరెక్ట్, రైట్. యాడ్ అ న్యూ చాప్టర్ టు ద కాన్స్టిట్యూషన్ ఆన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అండ్ holding the democracy, which it could recommend to add, okay, and holding the democracy. చూడండి ఇక్కడ ఎక్సర్సైజ్ నౌన్ కదా, ఎక్సర్సైజ్ అనేది నౌన్. కసరత్తు అంటాం కదా ఎక్సర్సైజ్ అంటే. దేశవ్యాప్తంగా చేయబోయేటువంటి ఒక ఎక్సర్సైజ్ అంటే అక్కడ ఏంటి, కసరత్తు, రైట్. అంటే ఈ ప్రాసెస్ అంతా, ఈ ఎలక్షన్ జరపడాన్ని మనం ఎక్సర్సైజ్ అంటాం. సో దిస్ షుడ్ బి అన్ అడ్జెక్టివ్. ఇక్కడ నౌన్ వాడాడు, డెమోక్రటిక్ రావాలి. Democratic exercise for Lok Sabha, state assemblies and local bodies across the country by 2021 mid, అంటే జూన్ కల్లా, జూన్ జూలై కల్లా అని అర్థం, రైట్. సో దట్ ఈస్ యువర్, దీస్ ఆర్ యువర్ దిస్ థింగ్స్. ప్రిపోజిషన్ ఎర్రర్ ఒకటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇంకేమైనా ఉందా? ఆన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ టు ద గవర్నమెంట్ నెక్స్ట్ వీక్ ఇన్ విచ్ కుడ్ రికమెండ్ టు యాడ్ అన్నాడమ్మా. ఇది ఇప్పుడు ఏమైంది చూసారా, రికమెండ్ అన్నది మనకి జనరల్గా ఏ వర్బ్ అంటే ట్రాన్సిటివ్ వర్బ్. అంటే అర్థం ఏంటి, ట్రాన్సిటివ్ వర్బ్. ఐ రికమెండ్, ఓకే, రికమెండ్ సంథింగ్, ఓకే, రికమెండ్ సంథింగ్, యూ కెన్ రికమెండ్ సంథింగ్ అంటే రికమెండ్తో మనకి వర్బ్ నౌన్ రావాలి. సో ఇది ఒక వర్బ్ కదా. సో ఇమీడియట్లీ దెర్ షుడ్ బి అన్ ఆబ్జెక్ట్ బికాజ్ ఇట్ ఈస్ ఎ ట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటమ్మా, బేసిక్గా ద వర్బ్స్ విచ్ క్యారీ డైరెక్ట్ ఆబ్జెక్ట్ విత్ దెమ్. అంటే ఇక్కడ మనకి డైరెక్ట్ ఆబ్జెక్ట్ రావాలంటే యాడింగ్ రావాలి, టు యాడ్ కాదు, ఓకే, యాడింగ్. రికమెండ్ యాడింగ్ ఏ న్యూ చాప్టర్ టు ద కాన్స్టిట్యూషన్. నౌ ఇట్ ఈస్ కరెక్ట్. ఇట్ కుడ్ రికమెండ్ యాడింగ్, రికమెండ్ సమ్ నౌన్ రావాలి, అందుకే యాడింగ్ పెట్టాం. ఓకే, యాడింగ్ వాట్, అ న్యూ చాప్టర్. ఓకే, సో అట్లా మొత్తం మీద ఇట్లా. సో ఎక్కడైతే జెరండ్ వాడాలో అక్కడ ఇన్ఫినిటివ్ పెడతాడు, ఇన్ఫినిటివ్ అవసరం లేని చోట జెరండ్ పెడతాడు, అట్లా, రైట్. సో ఆ టైప్ ఆఫ్ ఎర్రర్స్ మనకి కనిపిస్తుంటాయి ఎగ్జామ్స్లో. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఇది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకే, దోస్ హూ హ్యావ్ ఆన్సర్డ్ ఐ అప్రిషియేట్. అండ్ ఎవరైతే చేయడానికి ఇబ్బంది పడ్డారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి, రైట్. ఈ విషయాలు ఎడిటోరియల్ మీద ఆల్రెడీ పట్టున్న వాళ్ళు చేయాల్సిన పని ఇది, రైట్. అందరికీ ఎడిటోరియల్ చదివేయాలి అన్నది నా ఉద్దేశం కాదు. ఎక్కడెక్కడైనా స్ట్రక్ అయిన పాయింట్స్ ఉంటే వాటిని మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, కంప్లీట్ ఎడిటోరియల్లో ఏ పోర్షన్లో మీకు ఇబ్బందిగా అనిపిస్తుందో ఆ పోర్షన్ మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది, రైట్. నెక్స్ట్ వి విల్ టాక్ అబౌట్ రివిజన్ వొకాబులరీ. నిన్న వచ్చినటువంటి ఓకే వర్డ్స్ని ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అఘాస్ట్ అన్నాడు. సో దిస్ ఈజ్ యూజ్డ్ యాజ్ నెగటివ్ అడ్జెక్టివ్, అంతేనా. అంటే వర్రీడ్, షాక్డ్ అనే మీనింగ్ వస్తుంది కదా. అఘాస్ట్ అంటే కంప్లీట్గా షాక్ అయిపోయారు అనేటువంటి మీనింగ్తో మనం చెప్పుకోవచ్చు. సో చెప్పండి, ఇక్కడ ఉన్న వర్డ్స్లో ఏది కరెక్ట్గా సరిపోతుంది? షాక్డ్, అపాల్డ్ అన్నా, షాక్డ్ అన్నా, డిస్మేడ్ అన్నా, ఇవన్నీ కూడా నిర్ఘాంతపోవటం అనే సెన్స్లో, నిర్ఘాంతపోవటం, రైట్. అఘాస్ట్, ఓకే, ఇది అడ్జెక్టివ్గా వాడతాం. ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. షాక్డ్, డిస్మేడ్, అమేజ్డ్ కదా, ఇవన్నీ కూడా మనకి
సిమిలర్ వర్డ్స్. చూసారా, ఈ వర్డ్స్ అన్ని మనం నేర్చుకుంటున్నాం ఎక్స్ట్రాగా. ఇవన్నీ ఉపయోగపడతాయి మీకు, రైట్? సో ఒకే దగ్గర ఆ పదానికి రిలేటెడ్ అయిన వర్డ్స్ అన్ని ఒక దగ్గర మీరు చేర్చగలుగుతున్నారు. సో ఆల్రెడీ రిపీట్ అయిపోతే వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఎక్కడైనా మిస్ అయితే మీరు మళ్ళీ వాటిని వాడటం వల్ల, ఇప్పుడు వర్డ్స్ని ఎక్కువగా మనం రిపీటెడ్గా చదువుతుంటేనే గుర్తుంటాయి. అదర్వైజ్ ఇట్ ఈస్ మోర్ లైక్లీ టు బీ ఫర్గెటెన్, రైట్? సో దిస్ ఎక్సర్సైజ్ విల్ ఆల్వేస్ మేక్ యూర్ డ్రిల్, ఒక డ్రిల్ లాంటిది అనమాట. సో వర్డ్స్ మీరు మరింత గుర్తుపెట్టుకోవడానికి డ్రిల్ లాగా కాన్స్టెంట్గా వింటూ రాస్తూ అలా యూస్ చేసుకోవడానికి. ర్యాంకిల్. ఓకే, ర్యాంకిల్ అనేది ఏంటమ్మా? కోపం తెప్పించడం, వర్బ్గా వాడటం జరిగింది. ర్యాంకిల్ అంటే విచ్ ఇస్ బ్రింగింగ్ సమ్ యాంగర్ టు యూ, రైట్? సో బ్రింగింగ్ సమ్ యాంగర్ అంటే ఏంటవుతుంది? వర్బ్గా వాడాం కదా. సో వర్బ్గా ఉన్నటువంటి దాని ఈక్వలెంట్ చూడండి, ఇర్క్ అన్నాడు చూసారా? ఇర్క్ అన్న, బాదర్ అన్న, వెక్స్ అన్న, ఓకే, ఇవన్నీ కూడా కోపం తెప్పించడానికి వాడే పదాలు. ఇర్క్సమ్ అంటారు, ఇర్క్ అంటారు. ఇర్క్ అన్నది వర్బ్, ఇర్క్సమ్ అన్నది యాడ్జెక్టివ్. ఓకే, టార్మెంట్ అనొచ్చు, టార్మెంట్, బాదరు, వెక్స్, ఎన్నాయ్, ఇవన్నీ చిరాకు తెప్పించడం, కోపం తెప్పించడం, ఎన్నాయ్ అని కూడా చెప్పొచ్చు. సో ఆల్ దీస్ వర్డ్స్. ఓకే, క్లియర్? తర్వాత ఇండ్యూస్మెంట్ అన్నాడమ్మా, MENT కాబట్టి ఇది నౌన్ అవుతుంది. ఇండ్యూస్ అన్నది వర్బ్, దానికి సంబంధించినటువంటి నౌన్ ఫామ్ ఇండ్యూస్మెంట్. ఇండ్యూస్మెంట్ అంటే ఏంటి? ప్రలోభాలకి గురి చేయటం. మానిటరీ ఇండ్యూస్మెంట్ అని నిన్న మనకు వచ్చింది కాంటెక్స్ట్ కదా, ఎంపీస్, ఓకే, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, ఓకే, మానిటరీ ఇండ్యూస్మెంట్ అనేటువంటి కాంటెక్స్ట్లో మనం నేర్చుకోవడం జరిగింది. సో ఇండ్యూస్మెంట్ అంటే మనల్ని ప్రలోభానికి గురి చేయడం. ప్రలోభానికి గురి చేయడం అనే సెన్స్లో వచ్చే మీనింగ్ చూడండి ఒకసారి. సో వి షుడ్ బి నౌన్ కదా, నౌన్ కాబట్టి ఇక్కడ చూడండి, టెంప్టేషన్, దట్ ఈస్ యువర్ కరెక్ట్ ఆన్సర్. టెంప్టేషన్ షుడ్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ప్రొవొకేషన్ అనొచ్చు, ప్రొవొకేషన్ ఆర్ స్టిమ్యులేషన్, అంతేనా? స్టిమ్యులేట్ చేయడం, స్టిమ్యులస్, స్టిమ్యులేషన్, ఇవన్నీ కూడా రెచ్చగొట్టడం లాగా. ఓకే, మిమ్మల్ని ప్రభావితం చేయడం, ప్రలోభాలకి గురి చేయడం. సో ఆ సెన్స్లో వాడతాం ప్రొవొకేషన్, స్టిమ్యులస్, స్టిమ్యులేషన్, టెంప్టేషన్, ఇవన్నీ నౌన్స్. ఓకే, తర్వాత ప్రోబిటీ, ITY, ఇది కూడా నౌనే, కాకపోతే ఇది పాజిటివ్ కాంటెక్స్లో మాత్రమే వాడే పదం. ప్రోబిటీని మనం చెప్పుకున్నాం కదా, ప్రోబిటీ ఇన్ గవర్నెన్స్ అంటారు. ఎక్కువగా మీరు UPSC సిలబస్ ఎప్పుడైనా చూసుంటే ప్రోబిటీ ఇన్ గవర్నెన్స్, వాట్ డూ యూ మీన్ బై ప్రోబిటీ ఇన్ గవర్నెన్స్? ప్రోబిటీ ఈజ్ నథింగ్ బట్ యువర్ ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ అని చెప్పుకున్నాం. మీరు పనిచేస్తున్నటువంటి ప్రొఫెషన్లో నిజాయితీగా ఉండడాన్ని మనం ప్రోబిటీ అంటాం, రైట్? అంటే పర్సనల్ లైఫ్తో ఎక్కడ లింక్ లేదు. ఓకే, ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ ప్రొఫెషనల్ లైఫ్. ప్రొఫెషనల్ లైఫ్లో మీరు ఎంత ఆనెస్ట్గా ఉంటారో, ఇంటిగ్రిటీతో వ్యవహరిస్తారో దాన్ని మనం ప్రోబిటీగా చెప్పుకుంటాం. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ట్యూడ్. చూసారా, ఇది కూడా నౌనే, ఇది కూడా పాజిటివ్ కాంటెక్స్లో వాడే నౌనే. రెక్టిట్యూడ్ ఈజ్ కరెక్ట్ యాటిట్యూడ్. కరెక్ట్ యాటిట్యూడ్ అంటే నిజాయితీగా ఉండడం. అప్రైట్, ఓకే, అప్రైట్నెస్ అంటారు, నౌన్ కాబట్టి. అప్రైట్ అనేది యాడ్జెక్టివ్, అప్రైట్నెస్ అనేది నౌన్. అప్రైట్ అంటే ఏంటమ్మా? ఆనెస్ట్ అని, రైట్? అలానే ఇంటిగ్రిటీ అన్న నిజాయితీగా వ్యవహరించడం అనే సెన్స్లో మనం చెప్పుకోవచ్చు ఇంటిగ్రిటీ. ఓకే, ఆనెస్టీ, డీసెన్సీ, అప్రైట్నెస్, ఆనెస్టీ కూడా, ఓకే, డీసెన్సీ. సో ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ రిలేటెడ్ టు, ఇవన్నీ పాజిటివ్ కాంటెక్స్లో వాడే పదాలు. అప్రైట్నెస్ కావచ్చు, ఇంటిగ్రిటీ, ఆనెస్టీ. కాకపోతే ఇది కొంచెం స్పెసిఫిక్. ప్రోబిటీ అనేది మన పర్సనల్ లైఫ్ కాకుండా ప్రొఫెషనల్ లైఫ్లో మనం ఇంటిగ్రిటీతో వ్యవహరించడం, రైట్? నెక్స్ట్ ఎనామలీ, ఇది కూడా నెగటివ్ కాంటెక్స్ట్. ఎనామలీస్ అంటే ఏంటమ్మా? కొన్ని ఇర్రెగ్యులారిటీస్ అంటాం, అంటే అక్కడక్కడ వచ్చేటువంటి ఇర్రెగ్యులారిటీస్ అంటాం కదా, డిస్క్రిపెన్సీస్ అంటాం, ఇర్రెగ్యులారిటీస్ అంటాం. ఓకే, అసాధారణత, దాన్నే ఇర్రెగ్యులారిటీ అని చెప్పుకోవచ్చు. దట్ ఈస్ యువర్ ఎనామలీ. ఓకే, అంటే పెక్యులియర్ కానీ అబ్నార్మాలిటీ అని చెప్పచ్చు. నార్మల్, అబ్నార్మల్ తెలుసు కదా మీకు, అబ్నార్మాలిటీ. అలానే పెక్యులియారిటీ అంటే కామన్గా ఉండకుండా కొంచెం అన్కామన్గా ఉండడం, పెక్యులియారిటీ అంటాం. రెగ్యులర్, నార్మల్, అబ్నార్మల్. పెక్యులియర్ కూడా స్ట్రేంజ్, వియర్డ్, ఆ మీనింగ్లో వాడతాం. ఓకే, సో దట్ ఈజ్ యువర్ బి, ఎనామలీ. అంటే ఆడిటీ అని చెప్పొచ్చు, డీవియేషన్ ఫ్రమ్ ద నార్మల్, డీవియేషన్. ఓకే, ఎనామలీ ఈజ్ డీవియేషన్ కూడా చెప్పొచ్చు. నార్మల్ కంటే డీవియేషన్లో అంటే తేడాగా ఉండడం అనే సెన్స్లో. ఓకే,
తర్వాత ఇండిగ్నేషన్, ఇది కూడా నౌనే, ఐఓఎన్ కాబట్టి నెగటివ్ కాంటెక్స్ట్. ఇండిగ్నేషన్ అంటే కోపం. పబ్లిక్ ఇండిగ్నేషన్ అని వచ్చింది, గుర్తుందా? సో ప్రజలు కోపానికి గురవుతారు. ఎవరైతే ఎంపీస్ ఇట్లా మనీ తీసుకొని ఒకరికి ఫేవర్గా ఓట్ చేయడం, ఎస్పెషల్లీ చట్టసభల్లో. సో ఆ కాంటెక్స్లో మనం ఇండిగ్నేషన్ అనే పదాన్ని నేర్చుకోవడం జరిగింది. విచ్ ఈజ్ సి, రిసెంట్మెంట్. రిసెంట్మెంట్ కూడా నౌనే. విచ్ ఈజ్ ఆల్సో యాంగర్ అని చెప్పడం, అంతేనా? డిస్ట్రెస్, యాంగర్, ర్యాత్, ఈ పదం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ర్యాత్, ఫ్యూరీ, FURY, ఫ్యూరీ, ఇవన్నీ కూడా నెగటివ్ కాంటెక్స్లో వాడే పదాలు. ఫ్యూరియస్, ఫ్యూరీ నౌను, ఫ్యూరియస్ యాడ్జెక్టివ్. ర్యాత్ అంటే కూడా అదే, కోపం. ఓకే, చాలా తీవ్రమైన కోపాన్ని ర్యాత్ అని అంటాం. ర్యాత్ ఆఫ్ నేచర్ అంటారు, ప్రకృతి ప్రకోపం అంటారు సార్, ప్రకోపం, దట్ ఈస్ ర్యాత్. యాంగర్, రిసెంట్మెంట్, ఇవన్నీ నెగటివ్ కాంటెక్స్లో వాడే నౌన్స్. ఓకే, సో దీస్ ఆర్ యువర్ వర్డ్స్ రిలేటెడ్ టు యెస్టర్డేస్ వొకాబులరీ రివిజన్ ఎడిటోరియల్ కదా. రేజ్, డిస్ట్రెస్, రేజ్ కూడా మీరు పెట్టుకోవచ్చు, రేజ్. ఓకే, చూసారా, చాలా వర్డ్స్ మనం ఒకసారిగా నేర్చేసుకున్నాం. నెక్స్ట్ వీ విల్ ట్రై టు లుక్ ఎట్ టుడేస్ ఎడిటోరియల్. ఏంటమ్మా? ఫ్రీ ఆఫ్ గిల్ట్ అంటున్నాడమ్మా. దట్ వాజ్ యువర్ హెడింగ్, ఐ మీన్ టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్, ఫ్రీ ఆఫ్ గిల్ట్. గిల్ట్ అంటే ఏంటమ్మా బేసిక్గా? వాట్ డూ యూ మీన్ బై గిల్ట్? గిల్ట్ అంటే ఏదైనా తప్పు చేశారు, ఓకే, దాన్ని గిల్టీ. గిల్టీ యాడ్జెక్టివ్, గిల్ట్ నౌన్, రైట్? సో ఎవరినైనా తప్పు చేశారని ప్రూవ్ అవడాన్ని మనం గిల్టీ అంటాం కదా. సో ఫ్రీ ఆఫ్ గిల్ట్ అంటున్నాడు, అంటే తప్పు చేయలేదని ప్రూవ్ అవ్వడం, దట్ ఈస్ కాల్డ్ ఫ్రీ ఆఫ్ గిల్ట్. అయితే ఎవరు తప్పు చేయలేదని ప్రూవ్ అయినటువంటి కాంటెక్స్ట్ ఏంటి అన్నది ఒకసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, రైట్? ఫ్రీ ఆఫ్ గిల్ట్ అంటే నిరపరాధి అంటాం కదా, నిరపరాధి, దట్ ఈస్ ఫ్రీ ఆఫ్ గిల్ట్. సాయిబాబాస్ ఎక్విటల్. ఓకే, సాయిబాబా అంటే దేవుడు అనుకుంటున్నారా? ఈజ్ ఎ ప్రొఫెసర్, ఓకే, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అమ్మ. సో అతని ఎక్విటల్ అనమాట. ఎక్విటల్ అంటే అర్థం ఏంటి? మీకు ఎక్విట్ అనే పదం వినుంటారు, ACQUIT. ఎక్విట్ అనేది వర్బ్, దాని నౌన్ ఫామే ACQUITTAL, ఎక్విటల్, విచ్ ఇస్ ఎ నౌన్. ఎక్విటల్ అనేది ఏంటమ్మా అంటే మీరు నిరపరాధి అని ప్రూవ్ అవ్వడం. అది దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? కాన్విక్ట్, CONVICT. కాన్విక్ట్ అంటే ఏంటమ్మా? కాన్విక్ట్ ఈజ్ నథింగ్ బట్ తప్పు చేశాడని ప్రూవ్ అవ్వడం, అంటే గిల్టీ అని ప్రూవ్ అవ్వడం, దట్ ఈస్ కాన్విక్ట్. సో ఎక్విట్, కాన్విక్ట్. సో ఎక్విటల్ నౌన్, సాయిబాబాస్ ఎక్విటల్ అండర్ స్కోర్స్ అంటే హైలైట్స్ దట్ దేర్ క్యాన్ బి నో గిల్ట్ బై అసోసియేషన్. అంటే ఎవరితోనైనా మనం కలిసాము, వారితో మనం జస్ట్ మాట్లాడడం కావచ్చు, ఓకే, వారికి సంబంధించినటువంటి ఫొటోస్లో దిగిపోయినంత మాత్రాన, ఫొటోస్లో ఇప్పుడు ఎవరితోనో మనం దిగుతాం, సో దాన్ని ఎవరైనా హైలైట్ చేసే ప్రయత్నం చేస్తారు, వీరికి కనెక్షన్ ఉంది. జస్ట్ మనం అసోసియేట్ అయినంత మాత్రాన మనం వారిని సపోర్ట్ చేస్తున్నట్లుగా కానీ, రైట్? సో ఆ మీనింగ్ రాదు అన్నట్టుగా మనకి అర్థమవుతుంది. సాయిబాబా గారిని ఎక్విట్ చేయడం జరిగింది. అసలు ఆయన ఎవరు, అతని గురించి మనం ఒకసారి ఈ కేసుకి సంబంధించినటువంటి రీసెంట్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఈ రోజు ఎడిటోరియల్ అనేది మనం చదువుకోబోతున్నాం. సో అండర్ స్కోర్స్ అంటే హైలైట్ చేయడం. దేర్ కెన్ బి నో గిల్ట్. సో ఎక్కడ కూడా తప్పు చేసినట్లుగా కాదు, వారితో అసోసియేట్ అయినంత మాత్రాన మనం తప్పు చేసినట్లుగా అవ్వదు అన్నట్టుగా కోర్టు తీర్పిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనం ఈరోజు ఎడిటోరియల్ చూద్దాం, రైట్? సో ప్లీజ్ గో త్రూ ద ఎడిటోరియల్ వన్స్. ఇందులో వచ్చే పదాలను ఎప్పటికప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, రైట్? మీరు ఎక్కడైనా స్ట్రక్ అవుతుంటే వాటిని మీరు, రైట్, ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మీరు దాన్ని నివృత్తి చేసుకోండి. క్లియర్? అలానే వీడియోని ఫాస్ట్ మోడ్లో పెట్టుకుని వినొచ్చమ్మా. నేను చెప్పే మోడ్లోనే వినాలనే ఏం లేదు. సో వీడియో అంతా రికార్డ్ అయ్యి వచ్చిన తర్వాత బయట 2x స్పీడ్లో 1.5x మీది దేనికి కంఫర్టబుల్గా ఉంటే ఆ స్పీడ్లో పెట్టుకొని వినడం వల్ల మీ టైం అంతా ఎక్కువగా ఖర్చు అయినట్టు మీకు అనిపించదు, రైట్? సో మనం ఫాస్ట్ మోడ్లో పెట్టి వినడం వల్ల ఏంటంటే టైం కొంచెం సేవ్ అయినట్టుగా ఉంటుంది, పెద్దగా ఇబ్బంది రాదు, రైట్? క్లియర్? రైట్. సో ద ఎగ్జానరేషన్, ఇందాక వచ్చినటువంటి ఎక్విటల్ అన్నా ఈ ఎగ్జానరేషన్ అన్నా సేమ్, బోత్ ఆర్ సినోనిమ్స్. చాలా సినోనిమ్స్ కూడా మనకు తెలుస్తాయి పేపర్ చదవడం వల్ల. ఒకేసారి మనకి ఎగ్జానరేషన్ అన్నా ఎక్విట్ అన్నా, ఓకే, విచ్ మీన్స్ ఫ్రీ ఫ్రమ్ బ్లేమ్, ఎటువంటి బ్లేమ్ లేదని ప్రూవ్ అవ్వడాన్ని మనం ఏమంటాం? ఎక్స్కల్పేషన్ అనే వర్డ్ కూడా వాడతాం. ఎక్స్కల్పేషన్, ఎగ్జానరేషన్, ఎక్విటల్, ఓకే, ఆల్ దీస్ ఆర్ నౌన్స్. ఓకే, ఫార్మర్ ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, మాజీ ఢిల్లీ యూనివర్సిటీకి చెందినటువంటి మాజీ ప్రొఫెసర్ GN సాయిబాబా అండ్ 5 others ఆఫ్ ద
charge of having Maoist links exposes the practice of invoking stringent laws based on nothing more than a person's likely association with or sympathy for extremist groups. Okay, so Professor Sai Baba garu, ఆయన ఢిల్లీ యూనివర్సిటీకి చెందినటువంటి మాజీ ప్రొఫెసర్, అతనితో పాటు ఇంకొక 5 మీద ఛార్జ్ ఏంటమ్మా, అక్యూజేషన్. ఛార్జ్ అంటే ఏంటి, వారి మీద ఆరోపణ. ఏంటి ఆరోపణ అమ్మా, మావోయిస్టులతో లింక్స్ ఉన్నాయి అన్నట్టుగా. ఓకే, సో దానికి సంబంధించినటువంటి ఎక్విటల్, ఎగ్జానరేషన్ అంటే వాళ్ళు తప్పు చేయలేదని ప్రూవ్ అవ్వడం. సో అదేమో ఎక్స్పోజ్ చేసింది, ఇట్ ఎక్స్పోజెస్. ఈ ఎక్స్పోజెస్ అనే వర్బ్ దీనికి సబ్జెక్ట్ ఏదమ్మా, ఎగ్జానరేషన్. దిస్ ఈజ్ యువర్ సబ్జెక్ట్, దానికి సంబంధించినటువంటి వర్బ్ ఈ ఎక్స్పోజెస్. ఇది సింగులర్ కాబట్టి మనకి ఎక్స్పోజెస్ వచ్చింది, రైట్. ఓకే, ఎక్స్పోజెస్ ద ప్రాక్టీస్ ఆఫ్, దేన్ని ఎక్స్పోజ్ చేసింది, ఆ ఎగ్జానరేషన్. దేన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసింది, ద ప్రాక్టీస్ ఆఫ్ అంటే మనం ఎప్పుడు చేసే పని మనం ప్రాక్టీస్ అంటాం. ఓకే, ఇన్వోకింగ్ స్ట్రింజెంట్, ఇన్వోకింగ్ అంటే ఇంప్లిమెంటింగ్ అనే మీనింగ్ వస్తుంది, దాన్ని ఆచరణలో పెట్టడం, ఇంప్లిమెంట్ చేయడం. ఏది, స్ట్రింజెంట్ లాస్ అంటున్నాడు, అంటే కఠిన, చాలా క్రూరమైన. ఓకే, స్ట్రిక్ట్ లాస్ అంటాం కదా, స్ట్రిక్ట్ అంటే స్ట్రింజెంట్ అన్న సేమ్. స్ట్రిక్ట్, స్ట్రింజెంట్ బోత్ ఆర్ సినానిమ్స్. స్ట్రింజెంట్ అన్న స్ట్రిక్ట్ అన్న సేమ్. లాస్ అంటే చట్టాలు. బేస్డ్ ఆన్ నథింగ్ మోర్ దాన్ అ పర్సన్స్ లైక్లీ అసోసియేషన్, అంటే వారితో అసోసియేట్ అయ్యారేమో అనే చిన్న డౌట్ అది. ఓకే, మనం వీఆర్ నాట్ షూర్. లైక్లీ అసోసియేషన్ ఆర్ విత్ సింపతి, వారి మీద సింపతి ఉన్నంత మాత్రాన. ఓకే, స్ట్రింజెంట్ లాస్ అనేది వారి మీద ఇంప్లిమెంట్ చేయడాన్ని ఎక్స్పోజ్ చేసింది ఎగ్జానరేషన్. ఓకే, అంటే ఇతని మీద ఏదో స్ట్రింజెంట్ లాస్ అనేవి అప్లై చేశారు, సో దాన్ని ఎత్తేసారు. ఇప్పుడు ఎగ్జానరేట్ చేయడం అంటే ఏంటమ్మా, వాళ్ళు తప్పు చేయలేదని ప్రూవ్ అయిపోయింది. సో ఆ స్ట్రింజెంట్ లాస్ ఏంటి, ఆ స్ట్రింజెంట్ లాస్ని ఎందుకు ఇన్వోక్ చేయాల్సి వచ్చింది అన్నది ఒకసారి చూద్దాం. కేవలం వారితో అసోసియేట్ అయి ఉన్నారు అనేటువంటి ఒక డౌట్తో, ఓకే, ఆ పర్టికులర్ స్ట్రింజెంట్ లాస్ని ఇన్వోక్ చేయడం జరిగింది. ఓకే, డేర్ అక్విటల్. డేర్ అంటే ఇక్కడ ఎవరు, ఆ 5 పాటు. ఓకే, సాయిబాబా గారితో పాటు ఇంకొక 5. సో వారి ఎక్విటల్, ఎగ్జానరేషన్ అన్న ఎక్విటల్ అన్న సేమ్ సినానిమ్స్. బై ద బాంబే హైకోర్ట్ ఈస్ notable for giving full meaning to the procedural safeguards that countervail the stringency of the Unlawful Activities Prevention Act. ఇదమ్మా ఆ స్ట్రింజెంట్ లా అనేది ఏదైతే చెప్పాడో, స్ట్రిక్ట్ లా, ఆ స్ట్రిక్ట్ లా ఏది, అన్లాఫుల్, ప్రివెన్షన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్. ఈ చట్టం, ఆ చట్టం ఎలాంటిది, చాలా స్ట్రింజెన్సీ అంటున్నాడు చూసారా. స్ట్రింజెంట్ యాడ్జెక్టివ్, స్ట్రింజెన్సీ నౌన్. అంటే చాలా పవర్ఫుల్ అనకూడదు కానీ చాలా స్ట్రిక్ట్, చాలా స్ట్రిక్ట్. అంటే బెయిల్ కూడా రానంత స్ట్రిక్ట్ అనమాట. సో ఎక్కడ కూడా ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ లేనటువంటి చట్టాలని మనం డ్రెకోనియన్ లాస్ అని చెప్తుంటాం, లేదంటే స్ట్రింజెంట్ అని చెప్తాం. ఓకే, స్ట్రిక్ట్ అని అర్థం. ఓకే, దట్ కౌంటర్వేల్, కౌంటర్వేల్ అంటే దాన్ని ఎదుర్కోవటం. ఓకే, సో దాన్ని ఎదుర్కోవడానికి ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ని బాంబే హైకోర్టు అనేది ఇవ్వడం జరిగింది. ఈ ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ అనేవి దేనికి సంబంధించినవమ్మా, అంటే మనల్ని మనం కాపాడుకోవడానికి. సేఫ్ గార్డ్ అంటే మీనింగ్ ఏంటి, సేఫ్ గార్డ్ అంటే ప్రొటెక్షన్. ఓకే, సో ప్రొసీజర్స్ పరంగా మనల్ని మనం కాపాడుకోవడానికి ఇలాంటి స్ట్రిక్ట్ లాస్ ఎప్పుడైనా ఉన్నప్పుడు ఒక తప్పు చేయని వాడి మీద ఇట్లాంటివి ఇంపోజ్ చేస్తే ఏమవుతుంది, తప్పు చేయకుండా వాడు అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మన ఇండియాలో తెలుసు కదా, 100 మందిలో ఓకే శిక్ష చేసిన వాడు తప్పించుకున్నా పర్లేదు కానీ కదా, ఒక నిర్దోషికి అయితే శిక్ష పడకూడదు అన్నది మన సిద్ధాంతం, మన ప్రిన్సిపల్, జనరల్గా మన లాకున్నటువంటి ప్రిన్సిపల్ అది. సో అలా సేఫ్ గార్డ్స్కి సంబంధించి ఒక సరికొత్త కాదు, కంప్లీట్ మీనింగ్, ఫుల్ మీనింగ్ అయితే ఇచ్చిందనమాట కోర్టు ఇచ్చినటువంటి తీర్పు, బాంబే హైకోర్టు ఇచ్చినటువంటి ఈ ఎక్విటల్. ఓకే, అంటే ఈ స్ట్రింజెన్సీని కౌంటర్ చేయడానికి, దాన్ని ఎదుర్కోవడానికి. ఓకే, సో దోస్ ఆర్ కాల్డ్ ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్, అంటే మనల్ని మనం కాపాడుకోవటానికి, రైట్, పద్ధతులు. ఆ పద్ధతులనే మనం ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ అంటాం. ఇట్ ఆల్సో షైన్స్ ఎ లైట్ ఆన్ ద బెయిల్ డినయింగ్ ఫీచర్స్ ఆఫ్ ద లా దట్ అలౌస్ ద స్టేట్ టు ఇంప్రిజన్ సస్పెక్ట్స్ ఫర్ లాంగ్ ఇయర్స్ ఈవెన్ దో ద ఎవిడెన్స్ బ్యాకింగ్ దేర్ అరెస్ట్ ఈస్ డౌట్ఫుల్ ఆర్ ఫ్లిమ్జీ. చూసారా, ఇక్కడ డౌట్ఫుల్ అంటున్నాడు, ఆర్ ఫ్లిమ్జీ అంటున్నాడు. అంటే ఈ 2 సినోనిమ్స్. ఫ్లిమ్జీ అంటే వెన్ యూఆర్ నాట్ ష్యూర్ అబౌట్ సంథింగ్, అంటే ఏదో కొంచెం తేడాగా ఉంటుంది కానీ బట్ యు ఆర్ నాట్ వెరీ షూర్ అబౌట్ సంథింగ్, దట్ ఈస్ కాల్డ్ ఫ్లిమ్జీ. ఫ్లిమ్జీ అనేది యాడ్జెక్టివ్గా వాడాడు, అది మీరు గమనించారా. సో ఫ్లిమ్జీని నెగటివ్ కాంటెక్స్ట్లో వాడే యాడ్జెక్టివ్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే,
అది మీరు గమనిస్తూ ఉండండి, రాస్తూ ఉండండి, బుక్లో పక్కన నోట్స్ లాగా మెయింటైన్ చేయండి. రైట్. ఫ్లిమ్జీ. ఓకే, అంటే మన దగ్గర ప్రూఫ్ లేకపోవడం. ఓకే, ఇన్సబ్స్టాన్షియల్ అని కూడా చెప్పొచ్చు. డౌట్ఫుల్ అన్నా అదే కదా, అన్సర్టెన్ అనే కదా. సో దట్ ఈస్ ద యువర్ సినోనిమ్. ఓకే, ఇట్ ఆల్సో షైన్స్. ఇట్ అన్నది ఇప్పుడు దేనికి సంబంధించిందో మీరు చెప్పాలి. ఓకే, ఇట్ ఆల్సో షైన్స్ ఎ లైట్. ఇట్ అంటే ఏంటి? ఎక్విటల్. ఎక్విటల్ అనే నౌన్ని రీప్లేస్ చేసింది ఈ ఏంటది? ప్రొనౌన్. ప్రొనౌన్ వస్తుందంటే అర్థం ఏంటమ్మా? సింగులర్ నౌన్ని రీప్లేస్ చేసినట్టే కదా. ఆ సింగులర్ నౌన్ ఏది? ఎక్విటల్. ఓకే, ఇట్ ఆల్సో షైన్స్ ఏ లైట్ అంటే దేని మీద? షైన్స్ ఏ లైట్ అంటే అక్కడ అర్థం ఏంటంటే ఇది ఒక ఫ్రేజ్గా వాడాడు, ఇడియంగా. అంటే దాని మీద కొంచెం షైన్స్ ఏ లైట్ అంటే త్రో లైట్ అని అంటాం కదా. త్రో లైట్ అన్నా షైన్స్ ఏ లైట్ అన్నా దాని మీద కంప్లీట్ పిక్చర్ ఇవ్వడం, దాని మీద కంప్లీట్ అండర్స్టాండింగ్ని కల్పించే ప్రయత్నం చేయడాన్ని మనం షైన్స్ ఏ లైట్ అన్నాడు. దేని మీద? ఆన్ ద బెయిల్ డినైయింగ్ ఫీచర్స్ ఆఫ్ ద లా. ఏ లా? ఏ చట్టం అమ్మా? మన అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, దానికి సంబంధించినటువంటి లా. లా అన్నాడంటే ఆల్రెడీ దాని గురించి మాట్లాడేసాం. ఏదది? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. సో దానికి ఉన్నటువంటి ఒక ఫీచర్ ఏంటమ్మా? బెయిల్ డినైయింగ్ ఫీచర్స్. అంటే బెయిల్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకుండా ఉండేటువంటి ఫీచర్, అందుకే దాన్ని స్ట్రింజెంట్ అంటున్నాం. రైట్, బెయిల్ రాదనమాట. దట్ అలౌస్ ద స్టేట్ టు ఇంప్రిజన్ సస్పెక్ట్స్. సస్పెక్ట్స్ అంటున్నాడు చూసారా. ఇప్పుడు ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే సస్పెక్ట్స్. సస్పెక్ట్ అంటే అర్థం ఏంటి? వారి మీద మనకు అనుమానం ఉంది. వీఆర్ నాట్ ష్యూర్ అబౌట్ హిస్ రాంగ్ డూయింగ్. అతను తప్పు చేశాడని మన దగ్గర 100% షూరిటీ లేదు, జస్ట్ మన మీద వారి మీద అనుమానం మాత్రమే ఉంది. సో అలాంటి అనుమానం ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా దట్ అలౌస్ ద స్టేట్ ఓకే టు ఇంప్రిజన్, వారిని జైల్లో వేసేటువంటి ఒక చట్టం, ఒక ఫీచర్ అనమాట ఆ పర్టికులర్ లాకి. రైట్, బెయిల్ ఒకటి రాదు, రెండు సస్పెక్ట్ అయినప్పటికీ కూడా వారిని జైల్లో వేసేటువంటి ఒక స్ట్రిక్ట్ లా ఇది. ఫర్ లాంగ్ ఇయర్స్ ఈవెన్ దో ద ఎవిడెన్స్ బ్యాకింగ్ దేర్ అరెస్ట్ ఈస్ డౌట్ఫుల్. సో వారికి అరెస్ట్ చేస్తున్నందుకు ఉన్నటువంటి రీజన్స్ ఏవైతే ఉన్నాయో అది డౌట్ఫుల్గా ఉన్నా, ఫ్లిమ్జీగా ఉన్నప్పటికీ కూడా ఓకే దాని మీద ఒక కంప్లీట్ లైట్ వేసింది. షైన్స్ ఏ లైట్ అంటే దాన్ని కంప్లీట్గా అర్థం డిఫైన్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. దట్ ఈస్ వాట్ యువర్ సెంటెన్స్ ఇస్ సెయింగ్. ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్ 5 of the accused were arrested in 2013. ఇక్కడ అక్యూజ్డ్ అన్నాడు ఎందుకు? అక్యూజ్డ్ అంటే వారి మీద ఆరోపణ అయితే జరిగింది, దోషి కాదు అక్కడ. ఓకే, నిందితుడు అంటే వారి మీద ఆరోపణ అయితే జరిగింది కానీ ఇంకా ప్రూవ్ కాలేదు. సో వారు అక్యూజ్ అయినంత మాత్రాన వారిని అరెస్ట్ చేశారు చూసారా, బికాజ్ ఇట్ ఇస్ ఎ డ్రాకోనియన్ లా. అదే అంటున్నాడు. అరెస్టెడ్ ఇన్ 2013, 2013లో అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ కంటిన్యూ టు బి ఇన్కార్సరేటెడ్ అంటే 4 గోడల మధ్య వారిని ఇంప్రిజన్మెంట్ చేయడం. ఇన్కార్సరేటెడ్ అంటే జైల్లో వేయడం అనే అర్థం. ఓకే, సిన్స్ దెన్ అప్పటి నుంచి వాళ్ళు జైల్లోనే మగ్గుతున్నారు. అండ్ వన్ ఆఫ్ దెమ్ డైడ్ డ్యూరింగ్ ద పెండెన్సీ ఆఫ్ ద అపీల్. ఆ అపీల్ పెండింగ్లో ఉండే టైంలోనే ఒకరు అందులో చనిపోవడం కూడా జరిగింది. రైట్, 2013లో అరెస్ట్ అయ్యారు, అప్పటి నుంచి వాళ్ళు జైల్లోనే మగ్గడం జరిగింది. అందులో ఒక అతను నెక్స్ట్ అపీల్కి వెళ్ళే టైంలోనే చనిపోవడం జరిగింది. మిస్టర్ సాయిబాబా వాజ్ అరెస్టెడ్ ఇన్ 2014. 2014లో సాయిబాబా గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ద ట్రయల్ కోర్ట్ అంటే అర్థం ఏంటమ్మా? ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడైతే జరుగుతుందో, ఫస్ట్ ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఎక్కడైతే జరుగుతుందో ఆ కోర్టును ఉద్దేశించి మనం ట్రయల్ కోర్ట్ అంటాం. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ హియరింగ్ జరుగుతుంది కదా వేరే కోర్టులో వెళ్తే కనుక దాన్ని అప్పీలేట్ కోర్ట్ అంటాం. అప్పీలేట్ కోర్ట్ అంటే ఆల్రెడీ విచారణ జరిగిపోయి దానిలో వచ్చినటువంటి జడ్జిమెంట్కి సంతృప్తి చెందకుండా మనం హయ్యర్ కోర్టుకి వెళ్తే దాన్ని అప్పీల్ కోర్ట్స్ అని. ట్రయల్ కోర్ట్ అంటే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ జరిగినటువంటి మొట్టమొదటి ప్లేస్ని మనం ట్రయల్ కోర్ట్ అని చెప్తాం. సో ట్రయల్ కోర్ట్ హ్యాడ్ కన్విక్టెడ్ అంటే అర్థం ఏంటమ్మా? వాళ్ళు తప్పు చేశారని చెప్పడం అనమాట. ప్రూవ్ అయిపోయింది, వాళ్ళు దోషులుగా ప్రకటించింది. 6 of them 6గురిని కన్విక్ట్స్గా ప్రకటించింది ట్రయల్ కోర్ట్. అండ్ సెంటెన్స్డ్ అంటే శిక్ష విధించింది. సెంటెన్స్డ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా? శిక్ష విధించింది. ఏంటమ్మా శిక్ష? 5గురికి ఒక శిక్ష విధించింది, టు లైఫ్ అండ్ అవార్డెడ్ ఎ 10-year term టు ద అదర్. చాలామంది మనం ఏమనుకుంటామంటే అవార్డు అంటే గౌరవించడం కదా సార్, బహుమతి ఇవ్వడం కదా. అవార్డు అంటున్నాడు ఏంటి? ఇదే రీడింగ్ స్కిల్స్ మీకు అవసరం. ఇక్కడ అవార్డు అంటే 10 సంవత్సరాల జైలు శిక్షని విధించడం అన్నది అవార్డు. ఓకే, అవార్డు అంటే ప్రజెంటేషన్ ఇవ్వడం అనే సెన్స్ కాదు, విధించడం, శిక్ష విధించడం అనే సెన్స్లో కూడా అవార్డుని వాడతామనే విషయం పేపర్ రీడింగ్ ద్వారానే మనం నేర్చుకోగలం. రైట్, సెంటెన్స్డ్ అంటే శిక్షని విధించడం.
ఓకే, 5గురికి శిక్ష విధించారు. అందులో ఇంకొకరికి ఏం చేశారమ్మా, 10 ఏళ్ల జైలు శిక్ష అనేది విధించడం జరిగింది. ఓకే, క్లియర్. ద కేస్ విల్ ఆల్సో, ఓకే, సో 5గురికి ఏమన్నాడమ్మా, కారాగార శిక్ష అంటారు కదా, యావజ్జీవ కారాగార శిక్ష, దట్ ఈస్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. 10 సంవత్సరాల జైలు శిక్ష ఇంకొకరికి విధించడం జరిగింది. రైట్, ద కేస్ విల్ ఆల్సో బి రిమెంబర్డ్ ఫర్ ఏ డబియస్ రీజన్, డౌట్ఫుల్. డబియస్ అన్నది ఏంటమ్మా, యాడ్జెక్టివ్గా వాడాడు. డబియస్ రీజన్ అంటే డౌట్ఫుల్ రీజన్. ఏంటో డౌట్ఫుల్ రీజన్ అమ్మా, ద సుప్రీం కోర్ట్స్ హేస్టీ ఇంటర్వెన్షన్. హేస్టీ అంటే ఏంటమ్మా, తొందరగా. ఓకే, హేస్టీ అంటే గాబరగా, గాబరగా అంటారు కదా. హేస్టీ అంటే మీరు చాలా త్వరగా రెస్పాండ్ అవ్వడం, విత్ ఇన్ నో టైం, దట్ ఈస్ కాల్డ్ హేస్టీ. అనాలోచితంగా అంటారు కదా, దట్ ఈస్ హేస్టీ. ఇంటర్వెన్షన్ టు స్టే దేర్ డిశ్చార్జ్. స్టే అంటే ఏంటి, ఆపడం. ఆ కోర్టుని మనం అంటుంటాం కదా, కోర్టు స్టే విధించింది అంటాం. స్టే విధించడం అంటే ఆ ఉత్తర్వులు ఏదైతే జారీ చేస్తుందో హైకోర్టు, దాన్ని నిలిపివేసేటువంటి అధికారం సుప్రీంకోర్టు. ఓకే, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది, అది కూడా అనాలోచితంగా అన్నట్టుగా చెప్తున్నాడు. స్టే దేర్ డిశ్చార్జ్ బై ద హైకోర్ట్ ఇన్ 2022. 2022లో సుప్రీంకోర్టు చాలా హేస్టీగా ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళ డిశ్చార్జ్ని ఆపేసింది. స్టే చేసిందంటే ఆపేసింది. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సుప్రీంకోర్టు ఆదరబాదరగా ఇంటర్వ్యూన్ అయ్యి దాన్ని స్టే చేసేసింది. దే వర్ డిశ్చార్జ్డ్ ఆన్ ద గ్రౌండ్ దట్ ద శాంక్షన్ గివెన్ టు ప్రాసిక్యూట్ దెమ్ అండర్ UAPA was not valid, but an apex court bench sat the very next morning, a Saturday, to stay the order and later directed the High Court to pass a fresh judgment on merits. Okay, వాళ్ళని ఏ గ్రౌండ్ మీద, ఆన్ ద గ్రౌండ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా, గ్రౌండ్ అంటే రీజన్ అని అర్థం. గ్రౌండ్ అంటే ఆడుకునే ప్లేస్ అని కాదు. గ్రౌండ్ ఈస్ రీజన్. వాట్ ఈస్ ద రీజన్? ఓకే, దేవర్ డిశ్చార్జ్. దేవర్ అంటే ఎవరు, ఆ 5గురు ప్లస్ ఆ ఒక్క అదర్ 6గురు మొత్తాన్ని డిశ్చార్జ్ చేశారు. దట్ ద శాంక్షన్ గివెన్ టు ప్రాసెస్. శాంక్షన్ అంటే పర్మిషన్. శాంక్షన్ అంటే 2 మీనింగ్స్ ఉన్నాయి, కాంట్రనిమ్స్గా మనం చెప్తుంటాం. శాంక్షన్ అంటే బ్యాన్ అనే మీనింగ్ ఉంది, శాంక్షన్ అంటే అప్రూవల్ అనే మీనింగ్ కూడా ఉంది. ఓకే, గివెన్ టు ప్రాసిక్యూట్ దెమ్, వారిని విచారించడానికి అప్రూవల్ లభించింది. ఓకే, అది కూడా దేని కిందమ్మా, UAPA కింద వారిని ప్రాసిక్యూట్ చేయడానికి శాంక్షన్ ఏదైతే లభించిందో, సో అది వ్యాలిడ్ కాదు. ఓకే, అది నాట్ వ్యాలిడ్ అంటున్నాడు. సో వ్యాలిడ్ కాదని చెప్పి, బట్ అన్ అపెక్స్ కోర్ట్ బెంచ్, అపెక్స్ కోర్ట్ అంటే సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఒక ధర్మాసనం ఏం చేసింది, ఆ వెరీ నెక్స్ట్ మార్నింగ్ అలా చెప్పినటువంటి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి నెక్స్ట్ రోజు ఏం చేసింది, సాటర్డే రోజు ఆ ఆర్డర్ని ఆపేసింది, స్టే ద ఆర్డర్. అండ్ లేటర్ డైరెక్టెడ్, కోర్టుకి హైకోర్టుకి ఏమైనా ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్టెడ్ అంటే ఏంటమ్మా, డైరెక్టెడ్ అంటే వారిని ఇలా చేయమని చెప్పడం, ఆజ్ఞాపించింది. ఏమని ఆజ్ఞాపించింది, టు పాస్ ఏ ఫ్రెష్ జడ్జ్మెంట్. మళ్ళీ ఫ్రెష్గా, మళ్ళీ నూతనంగా, మళ్ళీ కొత్తగా ఒక ఫ్రెష్ జడ్జ్మెంట్ అనేది ఆ కేసు యొక్క మెరిట్స్ని బేస్ చేసుకొని పాస్ చేయాలన్నట్టుగా సుప్రీంకోర్టు అయితే ఆదేశించింది. డైరెక్ట్ అంటే ఆదేశించడం. రైట్, మెనీ హ్యాడ్ క్వశ్చన్డ్ ద హేస్ట్ విత్ విచ్ ద బెనిఫిట్ ఆఫ్ డిశ్చార్జ్ వాజ్ రివర్స్డ్. అయితే చాలామంది దాన్ని క్వశ్చన్ చేశారు. అంటే ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా ఇందులో, ఎవరి చెప్పడం వల్ల సుప్రీంకోర్టు ఇట్లా వచ్చి బాదరగా ఆగమేఘాల మీద అంటారు చూసారా, ఆగమేఘాల మీద. రైట్, సో హేస్ట్ అన్నాడు చూసారా, హేస్టీ యాడ్జెక్టివ్, హేస్ట్ నౌన్, హేస్ట్ యాడ్జెక్టివ్. చాలామంది దాన్ని క్వశ్చన్ చేశారు, ప్రశ్నించారు. ఎందుకు ఇలా సుప్రీంకోర్టు ఇలా ఇంటర్వ్యూన్ అయ్యి దాన్ని రివర్స్ చేసింది, హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని ఎందుకు రివర్స్ చేయాల్సి వచ్చిందనేది చాలామంది క్వశ్చన్ చేయడం జరిగింది. ద లేటెస్ట్ జడ్జిమెంట్ అయితే ప్రస్తుతానికి మాట్లాడుతున్నాం ఇప్పుడు, అదంతా పాస్ట్. ఇప్పుడు ఈ లేటెస్ట్ జడ్జిమెంట్ ఏమంటుంది, ఈజ్ ఏ కంప్లీట్ రెప్యుడియేషన్ అంటున్నాడు. రెప్యుడియేషన్ అంటే అర్థం ఏంటమ్మా, రెప్యుడియేషన్ అంటే రిజెక్షన్ అని అర్థం. రెప్యుడియేషన్ అంటే రిజెక్షన్. ఇది ఈ పదం ఇప్పుడు వచ్చింది కదా, అని రాసుకోవాలి మీరు. రైట్, సో ఇదే మీరు ఎటోరియల్ అనాలిసిస్లో నేర్చుకునేది. రైట్, వాట్ ఆర్ ద న్యూ వర్డ్స్ యువర్ కమింగ్ అక్రాస్, అండ్ కాంటెక్చువల్గా మీరు దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటో నేర్చుకుంటున్నారు. రైట్, repudiation is rejection of the prosecution case holding that the seizure effected from the accused was not proved, the material relied upon by the state was inadequate, and that there was nothing to link the accused with any terrorist act, conspiracy or membership of any Maoist organization. సో లేటెస్ట్ జడ్జిమెంట్ ఏం చెప్తుందమ్మా, ఆ ప్రాసిక్యూషన్ని కంప్లీట్గా తిరస్కరించింది. కంప్లీట్ రెప్యుడియేషన్ అంటే దాన్ని రిజెక్ట్ చేసింది.
అయితే దేని బేసిస్ మీద? హోల్డింగ్ దట్ అంటే రీజన్స్ చెప్తుంది అనమాట. వాట్ ఆర్ ద రీజన్స్? ద సీజర్ ఇఫెక్టెడ్, వాళ్ళని ఏదైతే ఆపేశారో, సీజర్ అంటే అక్కడ ఇంప్రెజెంట్ చేశారో, ఇఫెక్టెడ్ ఫ్రమ్ ద అక్యూజ్డ్ అంటే వారి నుంచి అప్టైన్ చేసినటువంటి మెటీరియల్ ఫార్మేషన్లో ఏమైనా ఎవిడెన్స్ రూపంలో తీసుకుంటారు కదా, కలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని అక్కడ సీజర్గా చెప్పడం జరిగింది. ఇఫెక్టెడ్ ఫ్రమ్ ద అక్యూజ్డ్, కలెక్టెడ్ ఫ్రమ్ ద అక్యూజ్డ్, వాజ్ నాట్ ప్రూవ్డ్. అది ఎక్కడ కూడా ప్రూవ్ కాల, మావోయిస్టులతో లింక్ ఉన్నట్టుగా ఎక్కడ ప్రూవ్ కాలేదు. ద మెటీరియల్ రిలైడ్ అపాన్ బై ద స్టేట్ వాజ్ ఇన్అడిక్వేట్. ఏ మెటీరియల్ మీద అయితే వాళ్ళు డిపెండ్ అయ్యారో ఎవరు? స్టేట్, అది కూడా కంప్లీట్గా లేదు. ఇన్అడిక్వేట్ మీన్స్ నాట్ కంప్లీట్, సరిపోవట్లేదు. వారు ఏ మెటీరియల్ మీద అయితే రిలై అయ్యారో, దేని మీద డిపెండ్ అయ్యారో అది కూడా సరిపోవట్లేదు. అండ్ దట్ దేర్ వాజ్ నథింగ్ టు లింక్ ద అక్యూజ్ విత్ ఎనీ టెర్రరిస్ట్ యాక్ట్. ఎటువంటి టెర్రరిస్ట్ యాక్ట్కి సంబంధించి వీరికి లింక్ లేదు, కనెక్షన్ లేదు. అలానే కాన్స్పిరసీ అంటే కుట్ర, కాన్స్పిరసీ అంటే కుట్ర, ఓకే, కుట్రపూరిత వ్యవహారానికి వీరికి ఎటువంటి సంబంధం లేదు, టెర్రరిస్టులతో వీరికి ఎటువంటి కనెక్షన్ లేదు అన్నట్టుగా ఓకే కోర్టు అయితే చెప్పడం జరిగింది లేటెస్ట్ జడ్జిమెంట్లో. ఓకే, అలానే మెంబర్షిప్ ఆఫ్ ఎనీ మావోయిస్ట్ ఆర్గనైజేషన్, ఎటువంటి మావోయిస్ట్ ఆర్గనైజేషన్తో కూడా వీళ్ళకి మెంబర్షిప్ ఉన్నట్టుగా కూడా ఎటువంటి ఎవిడెన్స్ అయితే దొరకలేదు. సో దాన్ని బేస్ చేసుకుని ఆ ప్రాసిక్యూషన్ కేసుని కంప్లీట్గా రిజెక్ట్ చేసేసింది. రెపుడియేట్, ఓకే, repudiate verb, repudiation noun. It also found that the sanction given under UAPA to 5 of the accused was invalid because the report of the authority meant to review material against them independently was just a green signal for their prosecution, containing no discussion on the nature of the evidence. ఇంకొకటి ఏంటి చెప్పింది కోర్టు? ద శాంక్షన్ గివెన్, ఏదైతే అప్రూవల్ వచ్చిందో, శాంక్షన్ అంటే ఏంటమ్మా? అప్రూవల్ గివెన్ అండర్ యూఏపీఏ, యూఏపీఏ కింద వచ్చినటువంటి అప్రూవల్ ఏదైతే ఉందో అందులో ఎవరికి వచ్చింది అప్రూవల్? 5 ఆఫ్ ద అక్యూజ్డ్, 5 నిందితులు ఉన్నారు కదా. సో దానికి సంబంధించినటువంటి శాంక్షన్ ఏదైతే ఉందో అది కూడా ఇన్వాలిడ్ అని చెప్పడం జరిగింది. ఓకే, నాట్ వ్యాలిడ్. ఆ శాంక్షన్ని కూడా వ్యాలిడ్గా మేము అంగీకరించట్లేదు. ఎందుకంట? బికాస్ ద రిపోర్ట్ ఆఫ్ ద అథారిటీ మెంట్ టు రివ్యూ మెటీరియల్ అగేన్స్ట్ దెమ్ ఇండిపెండెంట్లీ, ఏదైతే మెటీరియల్ని రివ్యూ చేయాల్సి వస్తుందో ఇండిపెండెంట్లీ అంటే ఎవరి ప్రోద్బలం లేకుండా, ఓకే, ఇండిపెండెంట్గా ఆ మెటీరియల్కి సంబంధించినటువంటి రివ్యూ చేయాలి అథారిటీ. ఓకే, అది కేవలం గ్రీన్ సిగ్నల్ మాత్రమే అంట. వాజ్ జస్ట్ ఏ గ్రీన్ సిగ్నల్ అంటే అప్రూవల్. గ్రీన్ సిగ్నల్ అంటే మళ్ళీ కూడా అప్రూవల్ లాంటిదే, రైట్? గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు వస్తుంది మనకి? యూ కెన్ గో అని కదా, యూ కెన్ ప్రొసీడ్ అని కదా. సో అది కేవలం ఒక గ్రీన్ సిగ్నల్ మాత్రమే అంట ఫర్ ప్రాసిక్యూషన్. సో విచారణ చేసుకోండి అని చెప్పడానికి ఒక గ్రీన్ సిగ్నల్ మాత్రమే. కానీ ఆ నేచర్ ఆఫ్ ఎవిడెన్స్, ఎవిడెన్స్ యొక్క నేచర్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి? స్వభావం. ఎటువంటి ఎవిడెన్స్ అనేది అది సరిపోతుందా సరిపోవట్లేదా అన్నదానికి ఎటువంటి కూడా క్లారిటీ అయితే లేదు. దానికి సంబంధించి ఎటువంటి డిస్కషన్ జరగలేదు. ఓకే, సో అది కోర్టు అయితే గుర్తించడం జరిగింది. ఫర్దర్ ద ట్రయల్ కోర్ట్ హ్యాడ్ టేకెన్ కాగ్నిజెన్స్ ఆఫ్ ద చార్జ్ షీట్ అగేన్స్ట్ మిస్టర్ సాయిబాబా even before the sanction which came later had been received. ఓకే, సో ఇది కూడా చూడండి, ట్రయల్ కోర్ట్ ఏం చేసింది? కాగ్నిజెన్స్ అంటే దాన్ని అక్నాలెడ్జ్ చేయడం, గుర్తించింది. ఓకే, హ్యాడ్ టేకెన్ కాగ్నిజెన్స్ ఆఫ్ ద చార్జ్ షీట్, ఆ చార్జ్ షీట్ని ఏదైతే సాయిబాబా గారికి వ్యతిరేకంగా చార్జ్ షీట్ ఫైల్ అయిందో దాన్ని కన్సిడర్ చేసింది. టేకెన్ కాగ్నిజెన్స్ అంటే కన్సిడర్ చేసింది. ఆ శాంక్షన్ రాకముందే, ప్రాసిక్యూషన్కి అలౌ చేయండి అని చెప్పేటువంటి శాంక్షన్ రాకముందే దాన్ని టేకెన్ ద కాగ్నిజెన్స్, కన్సిడర్ చేసింది ట్రయల్ కోర్ట్. విచ్ కేమ్ లేటర్, శాంక్షన్ తర్వాత వచ్చింది, ఇది ముందే వచ్చేసింది అనమాట ఈ కాగ్నిజెన్స్. విచ్ కేమ్ లేటర్ హ్యాడ్ బీన్ రిసీవ్డ్, దాన్ని అందుకున్నారు. ఇన్ ఇట్స్ డిస్కషన్ ఆన్ ద యూజ్ ఆఫ్ UAPA అగేన్స్ట్ ద అక్యూజ్డ్, ద కోర్ట్ హ్యాస్ అగైన్ ఎంఫసైజ్డ్ దట్ ద మోర్ స్ట్రింజెంట్ a law is, the greater will be the need to adhere to ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్. ఓకే, సో దాని యొక్క డిస్కషన్ ఏదైతే జరిగిందో, ఈ అక్యూజ్డ్ ఎవరైతే నిందితులను చెప్పుకుంటున్నామో వారి మీద ఈ UAPA అనే చట్టాన్ని ప్రయోగిస్తున్నప్పుడు దాని గురించి డిస్కస్ చేసినప్పుడు కోర్టు ఏమని చెప్పింది? దేని మీద ఎంఫసైజ్ చేసే ప్రయత్నం చేసిందమ్మా? మోర్ స్ట్రింజెంట్. ఒక లా బాగా స్ట్రిక్ట్గా ఉందంటే అప్పుడు మనం చాలా ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్కి స్టిక్ అయి ఉండాలి. ద గ్రేటర్ విల్ బి ద నీడ్ అంటే అది ఎంత స్ట్రిక్టో దానికి తగ్గట్టుగానే
ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి, అంటే మనల్ని కాపాడే విధంగా ఉండాలి. అంటే ఎందుకంటే తప్పు చేయని వాళ్ళు అనవసరంగా సఫర్ అవ్వకూడదు అన్నది దాని ఉద్దేశం. తప్పు చేసేవాడు ఎలానో సఫర్ అవుతాడు, చేయని వాళ్ళు కూడా అనవసరంగా ఎందుకు సఫర్ అవ్వాలి? సో వారిని ఒకవేళ నిజంగా వాళ్ళు నిర్దోషులు అయితే వారిని కాపాడే విధంగా కొన్ని ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలని అర్థం. ద ఇండిపెండెంట్ రివ్యూ వాజ్ అన్ అడిషనల్ సేఫ్ గార్డ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ UAPA in 2008. 2008లో ఇండిపెండెంట్ రివ్యూ దీన్ని తీసుకొని వచ్చారనమాట. అంటే ఇది కూడా ఒక అడిషనల్ ఫీచర్ అనమాట. ప్రొసీజరల్ సేఫ్ గార్డ్ కాపాడుకోవడానికి, వారు తప్పు చేయలేదని ప్రూవ్ చేయడానికి ఇంకొక అవకాశం అది ఇండిపెండెంట్ రివ్యూ. అంటే ఎవరు కూడా ఇన్వాల్వ్ కాకుండా ఈ అదర్ బాడీస్తో రివ్యూ చేయించడం, దట్ ఈస్ కాల్డ్ ఇండిపెండెంట్ రివ్యూ. ఓకే, పోలీసులు కోర్టు ఇంటర్ఫియర్ కాకుండా సమ్ ఇండిపెండెంట్ బాడీతో రివ్యూ చేయించడం, రైట్. సో ఇట్ రీఇటరేట్స్ అంటే ఏంటమ్మా, మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్పడం. రీట్రేట్ అంటే మనం ఎప్పుడైనా ఎవరైనా రీట్రేట్ చేస్తున్నారంటే మళ్ళీ చెప్తున్నారంటే అర్థం ఏంటి, అది ఇంపార్టెంట్ అని ఎంఫసైజ్ చేస్తున్నట్టు అర్థం. సో రీట్రేట్ ఎంఫసైజ్ చేస్తున్నా మీనింగ్ అదే. ద ప్రిన్సిపల్ దట్ mere possession of literature or publicity material without any direct evidence linking suspects with a terrorist act cannot be a ground to convict them under UAPA. ఓకే, సో అది ఏ సూత్రాన్ని మళ్ళీ చెప్తుందామా, ఎంఫసిస్ చేస్తుంది. కేవలం ఏదో ఒక లిటరేచర్, వారికి సంబంధించినటువంటి కాగితాలు కావచ్చు, పబ్లిసిటీ మెటీరియల్ కావచ్చు, అవి వాళ్ళ దగ్గర ఉన్నంత మాత్రాన, పొసెషన్ ఆఫ్ అంటే వారి దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ని సేకరించినంత మాత్రాన వారితో ఇటువంటి డైరెక్ట్ లింక్ ఉన్నట్టుగా మనం ఎవిడెన్స్గా తీసుకోవడానికి లేదు అని చెప్తున్నాడు. ఓకే, ఎవరైతే మన సస్పెక్ట్స్గా అనుకుంటున్నామో వారి దగ్గర ఇటువంటి మెటీరియల్ ఎవిడెన్స్ ఏమైనా దొరికినా, రైట్, పబ్లిసిటీ మెటీరియల్ కావచ్చు, వారికి సంబంధించినటువంటి లిటరేచర్ పరంగా ఉన్నటువంటి ఏమన్నా ఐటమ్స్ దొరికినా కూడా దాన్ని డైరెక్ట్ ఎవిడెన్స్గా తీసుకోవడానికి లేదు. ఓకే, టెర్రరిస్ట్ యాక్ట్కి వాళ్ళకి లింక్ ఉన్నట్టుగా మనం తీసుకోవడానికి లేదు. అండ్ కెనాట్ బీ ఏ గ్రౌండ్, సో అది దాన్ని రీజన్గా చేసుకొని వారిని దోషులుగా మనం కన్సిడర్ చేయలేము. కెనాట్ బీ ఏ గ్రౌండ్ టు కాన్విక్ట్ దెమ్ అండర్ UAPA. ఓకే, ఈ చట్టం కింద వారిని దోషులుగా ప్రకటించడానికి లేదు. సో యూ నీడ్ మోర్ స్ట్రింజెంట్ లాస్. దాంతోపాటుగా ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అన్న దాన్ని ఎంఫసిస్ చేయడం జరిగింది కోర్ట్. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఎడిటోరియల్ దట్ హ్యాస్ కమ్ టుడే. సో దీని నుంచి మీకు పెద్దగా ఉపయోగపడేవి ఏంటంటే ఈ పదాలు ఏవైతే నేర్చుకున్నారో దానికి సంబంధించి, ఈ కేసుకి సంబంధించి పెద్దగా మీకు ఉపయోగపడేది లేదు. ఓకే, పర్యావరణానికి సంబంధించింది కాదు, సొసైటీకి సంబంధించింది కాదు, జస్ట్ కొన్ని డ్రాకోనియన్ లాస్ వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు, కోర్టు దానికి సంబంధించి ఏమైనా చెప్పితే సో దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ వొకాబులరీ. ఓకే, సో వెరీ ఫస్ట్ వర్డ్ ఇస్ కాంప్లిమెంట్, PLEMENT. దిస్ ఇస్ వర్బ్. ఓకే, కాంప్లిమెంట్, COMPLIMENT కాంప్లిమెంట్ మీకు తెలుసు. ఇది COMPLEMENT అంటే దేన్నైనా కంప్లీట్ చేయడం, ఒక సమగ్ర రూపాన్ని ఇవ్వడం, లేదంటే దానికంటూ ఒక సంపూర్ణత్వాన్ని ఇవ్వడం, దట్ ఈస్ కాల్డ్ కాంప్లిమెంట్. ద మ్యూజిక్ కాంప్లిమెంట్స్ హెర్ వాయిస్ పర్ఫెక్ట్లీ, అంటే సూట్స్ అనే మీనింగ్ కూడా వస్తుంది. కాంప్లిమెంట్ చేస్తుందంటే కంప్లీట్గా పర్ఫెక్ట్గా సెట్ అయింది అని చెప్పడం. పర్ఫెక్ట్గా సెట్ అయింది అని చెప్పడానికి కూడా మనం కాంప్లిమెంట్ అనే వర్బ్ని వాడచ్చు. సో కంప్లీట్, సూట్, సప్లిమెంట్, అగ్మెంట్. అగ్మెంట్ అంటే టు ఇంక్రీజ్ సంథింగ్, అగ్మెంట్ ద సైజ్ అంటాం కదా, టు ఇంక్రీజ్. సో టు మేక్ సంథింగ్ ఎల్స్ సీమ్ బెటర్ ఆర్ మోర్ అట్రాక్టివ్ వెన్ కంబైనింగ్ విత్ ఇట్. సో దాంతో అది కంబైన్ అవ్వడం వల్ల మరింత బెటర్ అవ్వచ్చు, లేదంటే మరింత అందంగా తయారైనప్పుడు మనం దాన్ని కాంప్లిమెంట్ అయిందని చెప్పుకోవచ్చు. సో దట్ ఈస్ బేసికలీ PLEMENT. ఓకే, COMPLIMENT. దిస్ ఈజ్ యువర్ ఓకే నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు, విచ్ ఈస్ ప్రైజ్ కదా, ఆ సెన్స్లో వాడతాం. ఈ రెండు మనం ఏమనొచ్చు, హోమోఫోన్స్ అనొచ్చు. ఈ రెండు హోమోఫోన్స్ కేటగిరీ కిందకి వస్తాయి, సేమ్ సౌండ్ కదా, రైట్. నెక్స్ట్ ఇన్ ట్యాండమ్ అన్నాడు. ఇన్ ట్యాండమ్, ఐ వాంట్ దీస్ 2 groups టు వర్క్ ఇన్ ట్యాండమ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. అంటే ఇద్దరు కూడా ప్యారలల్గా. ఇన్ ట్యాండమ్ అంటే అక్కడ ఎక్కడ కూడా బ్యాలెన్స్ కోల్పోకుండా అనే సెన్స్లో వాడతాం. ఓకే, అంటే క్లోజ్గా కోఆర్డినేట్ చేసుకుంటూ, పర్ఫెక్ట్గా కోఆర్డినేట్ చేస్తూ వర్క్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ ఇన్ ట్యాండమ్. ఇఫ్ 2 pieces ఆఫ్ ఎక్విప్మెంట్, పీపుల్ ఎట్సెట్రా ఆర్ వర్కింగ్ ఇన్ ట్యాండమ్, దే ఆర్ వర్కింగ్ టుగెదర్. కలిసి పనిచేయడం, కోఆర్డినేట్ చేస్తూ పనిచేయడం అని అర్థం. ఎస్పెషల్లీ వెల్ ఆర్ క్లోజ్గా ఒకరితో ఒకరు ఓకే ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేసి దాన్ని ఎఫిషియెంట్గా వర్క్ అయ్యేలాగా ఇద్దరు కోఆర్డినేషన్తో పనిచేయడం.
సో అలాంగ్ సైడ్ ఈచ్ అదర్, వన్ బిహైండ్ అనదర్, ఒకరి తర్వాత. అంటే ఇప్పుడు 2 చక్రాలు ఉంటాయి చూసారా సైకిల్కి, ఆ 2 చక్రాల కోఆర్డినేషన్ ఫెయిల్ అయితే సైకిల్ కెనాట్ మూవ్. సో ఆ కోఆర్డినేషన్ ఇన్ ట్యాండమ్, రైట్. నెక్స్ట్ టైరనీ. టైరనీ అనేది బేసిక్గా ఒక యాబ్స్ట్రాక్ట్ నౌన్. దాని కామన్ నౌన్ టైరెంట్, నియంత అంటాం. ఇట్స్ అ కామన్ నౌన్, నెగటివ్ కాంటెక్స్లో వాడతాం ఇది. నియంత తెలుసు కదా, డిక్టేటర్, నేను చెప్పిందే వేదం, నేను చెప్పినట్టే నడవాలి. డెస్పాటిజం అనొచ్చు, డిక్టేటర్షిప్, ఈ 2 కూడా నెగటివ్ కాంటెక్స్లో వచ్చే పదాలు. ఇవి కూడా నౌన్సే, అబ్స్ట్రాక్ట్ నౌన్సే. డిక్టేటర్షిప్, despotism. This the president promised us was a war against tyranny. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఓకే ఈ వార్ అనేది ఉండబోతుంది, యుద్ధం అనేది ఉండబోతుందని ప్రెసిడెంట్ ప్రామిస్ చేశారు అని చెప్తున్నాడు. ఓకే, గవర్నమెంట్ బై రూలర్ ఆర్ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ అన్లిమిటెడ్ పవర్ ఓవర్ ద పీపుల్. అది ప్రాబ్లం. కంట్రీలో అతనికే మొత్తం పవర్ అంతా ఉండడం చేతిలో. అండ్ యూజ్ ఇట్ అన్ఫేర్లీ అండ్ క్రూయల్లీ. సో చాలా క్రూరంగా ఆ పవర్ని మిస్యూజ్ చేసుకునేవాడిని మనం టైరనీ అంటాం. టైరెంట్ అంటాం, టైరనీ అలా వాడుకోవడాన్ని టైరనీ అంటాం. నిరంకుశత్వం, నియంత నిరంకుశత్వం. డిసెంట్ నెగటివ్ కాంటెక్స్లో వాడే నౌన్ డిసెంట్. అసెంట్ అంటే అప్రూవల్, డిసెంట్ అంటే డిజప్రూవల్. ఓకే, సో డిసగ్రిమెంట్ అని చెప్పొచ్చు, అపోజిషన్ అని చెప్పొచ్చు, అబ్జెక్షన్ కూడా చెప్పొచ్చు. స్ట్రాంగ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, డిసగ్రిమెంట్ ఎస్పెషలీ అబౌట్ అఫీషియల్ డెసిషన్స్. ఎప్పుడైనా ఒక మీటింగ్ జరిగేటప్పుడు మనతో కొన్ని విభేదాలు వస్తాయి కదా, సైద్ధాంతికపరమైనటువంటి విభేదాలు, భిన్న ఆలోచనలు, అంటే ఒకరితో ఒకరు ఏకీభవించకపోవడం. ఓకే, దెర్ వాజ్ లిటిల్ రూమ్ ఫర్ డిసెంట్ ఆర్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ. సో అక్కడెక్కడ కూడా స్కోప్ లేదని చెప్తున్నాడు డిఫరెన్స్ రావడానికి. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, అభిప్రాయ భేదాలు, దట్ ఈస్ డిసెంట్. ఓకే, డిసగ్రిమెంట్ అన్నా, అపోజిషన్ అన్నా, అబ్జెక్షన్ అన్నా, ఓకే, దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. సో దీస్ ఆర్ ద సినానిమ్స్. నెక్స్ట్ ఇన్ఎక్స్ప్లికబుల్. అబ్జర్వ్ చేశారమ్మా, ఏబిఎల్ఈ ఉంది కదా, సో ఇది యాడ్జెక్టివ్. ఇన్ఎక్స్ప్లికబుల్, ఇన్ఎక్స్ప్లికబుల్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలు కానిది, దాన్ని మనం ఇన్ఎక్స్ప్లికబుల్ అంటాం. విచ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్, అనేబుల్ టు బి ఎక్స్ప్లెయిన్డ్ ఆర్ అండర్స్టూడ్. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము, అర్థము కాలేంది, అలాంటి విషయాలు మనం ఇన్ఎక్స్ప్లికబుల్ అంటాం. ఫర్ సమ్ ఇన్ఎక్స్ప్లికబుల్ రీజన్ హీ హ్యాస్ డిసైడెడ్ టు క్యాన్సిల్ ద ప్రాజెక్ట్. మనకేంటో ఆ రీజన్ తెలియదు, వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్. ఓకే, ఫర్ సమ్ అన్నోన్ రీజన్స్, ఫర్ సమ్ ఇన్ఎక్స్ప్లికబుల్ రీజన్స్ షీ హ్యాస్ డిసైడెడ్ టు క్యాన్సిల్ ద ప్రాజెక్ట్. అన్ఎక్స్ప్లెయినబుల్, అన్అకౌంటబుల్, పజ్లింగ్ అంటే అగైన్ పజ్లింగ్ అంటే అర్థం ఏంటమ్మా, యు ఆర్ నాట్ ష్యూర్ అబౌట్ సంథింగ్. ఓకే, వై it has happened like that. So it is strange, puzzling, okay, not clear. Next, affiliation అన్నాడు. affiliated to some university అని మనకి చదువుతుంటారు. affiliated to JNTU కాకినాడ, affiliated to JNTU హైదరాబాద్, affiliated to ఆంధ్ర యూనివర్సిటీ. అఫిలియేషన్ అనేది నౌన్, అంటే క్లోజ్ అసోసియేషన్. ఎవరితో అయినా మీరు అసోసియేట్ అవ్వడాన్ని ఎఫిలియేషన్ అంటారు. ఓకే, కనెక్టింగ్, బాండింగ్, యునైటింగ్ అంటే వారితో కలిసి ఉన్నారు, వారి సంరక్షణలో మీరు ఉన్నారు, వారితో కలిసి పనిచేస్తున్నారు. ఎఫిలియేటెడ్ టు అంటే వారితో మీరు కోఆర్డినేట్ చేస్తూ పనిచేస్తున్నారు. ద మీడియా స్కూల్ హ్యాస్ ఎఫిలియేషన్ విత్ సెవరల్ హాస్పిటల్స్. కనెక్షన్ ఉండడం వారితో. స్టేట్ ఆఫ్ బీయింగ్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ఆర్ కనెక్టెడ్ టు అన్ ఆర్గనైజేషన్ ఆర్ కంపెనీ. ఆర్గనైజేషన్తో కానీ కంపెనీతో కానీ కనెక్ట్ అయి ఉండడాన్ని యూ కాల్ ఇట్ యాజ్ ఎఫిలియేషన్. ఎఫిలియేటెడ్, ఎఫిలియేషన్, ఎఫిలియేట్, రైట్. ఓవర్ రీచ్ ఇది నౌన్. ఇది కొంచెం నెగటివ్ కాంటెక్స్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఎలా చెప్పచ్చు అంటే మీకు ఉన్నటువంటి పరిధుల్ని దాటి మీరు ఏదైనా పని చేయడం. ఓకే, మీకు ఏదైనా స్పెసిఫిక్గా మీకు ఒక పవర్ ఉందనుకోండి, దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ లోపలే మీరు పనిచేయాల్సి వస్తుంది. ఒకవేళ మీకు ఇచ్చినటువంటి ఆ పవర్స్, ఆ లిమిటేషన్స్ని దాటి మీరు పనిచేస్తే దట్ ఈస్ కాల్డ్ ఓవర్ రీచ్. ఓవర్ అంటే ఏంటి, అతి కదా. సో అతిక్రమించడం అనే సెన్స్లో వాడచ్చు. బ్రీచ్ అనొచ్చు, ఎన్క్రోచ్ అనొచ్చు, ఓవర్ స్టెప్ అనొచ్చు, కాంట్రవీన్, ఇవన్నీ వర్బ్సే అమ్మ. బ్రీచ్ నౌన్గా వాడచ్చు, ఎన్క్రోచ్ వర్బ్గా వాడచ్చు. ఎన్క్రోచ్మెంట్ నౌన్, ఓవర్ స్టెప్. కోర్ట్స్ యాక్ట్ యాజ్ ఏ సేఫ్ గార్డ్ అగెయిన్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్. ఎగ్జిక్యూటివ్స్ ఎక్కడైనా వారి పరిధిని దాటితే కోర్టు ఓకే సేఫ్ గార్డ్ లాగా, ప్రొటెక్షన్ లాగా వ్యవహరిస్తుంది. ఇండివిజువల్ కౌంటర్ టెర్రరిజం కేస్. సో ఇట్లా టెర్రరిజంకి కౌంటర్ చేయడానికి కోర్టులో సేఫ్ గార్డ్ లాగా పనిచేస్తాయి. ఎప్పుడైనా ఎగ్జిక్యూటివ్ వారి పరిధిని మించి పనిచేస్తే కనుక
యాక్ట్ చేస్తే కనుక దానికోసం కోర్టులు అయితే ఉన్నాయి. ద యాక్ట్ ఆఫ్ డూయింగ్ మోర్ దాన్ యువర్ అథారిటీ అలౌస్. మీ అథారిటీ మీకు ఇచ్చినటువంటి పవర్ని మించి మీరు యాక్ట్ చేయడం, దట్ ఈస్ ఓవర్ రీచ్. కన్విక్షన్ ఇందాకనే వచ్చిందమ్మా, కాకపోతే కన్విక్షన్కి 2 అర్థాలు ఉన్నాయి. అది నౌన్గానే 2 రకాలుగా మనం వాడచ్చు. ఒకటి మనం చెప్పేసాం, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, కాన్విక్ట్, కన్విక్షన్. కన్విక్షన్ అంటే తప్పు చేశాడని ప్రూవ్ అవడాన్ని మనం కన్విక్షన్ అంటాం. ఓకే, కాన్విక్ట్ అనేది మనం యాబ్స్ట్రాక్ట్, కామన్ నౌన్ అని, కన్విక్షన్ అంటే యాబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పుకోవడం జరిగింది. అలానే కన్విక్షన్కి ఇంకొక అర్థం కూడా ఉంది. మీరు దేనైనా కన్విక్షన్ అని అంటున్నారంటే మీరు దాన్ని కంప్లీట్గా బిలీవ్ చేస్తున్నారు, మీకు దాని మీద ఒక దృఢమైనటువంటి ఒపీనియన్ ఉండడం. ఓకే, దృఢమైనటువంటి ఒపీనియన్, స్ట్రాంగ్ ఒపీనియన్ అన్నాడు చూసారా, ఆర్ బిలీఫ్, దాని మీద ఒక స్ట్రాంగ్ బలమైనటువంటి ఒపీనియన్ ఉండడాన్ని యూ కాల్ ఇట్ as కన్విక్షన్. ఇట్ ఈస్ మై పర్సనల్ కన్విక్షన్ దట్ ఆల్ రేపిస్ట్ షుడ్ బి లాక్డ్ అవే ఫర్ లైఫ్. సో పర్సనల్గా నా ఒపీనియన్. కన్విక్షన్ అంటే అక్కడ ఏంటమ్మా, మీరు బలంగా దాన్ని నమ్ముతున్నారు అని అర్థం. బలంగా మీరు దీన్ని నమ్మితే దాన్ని కన్విక్షన్ అని చెప్పొచ్చు. థాట్ అనొచ్చు, ఐడియా అనొచ్చు, స్టాన్స్ అంటే మీకు దాని మీద ఉన్నటువంటి వైఖరి అంటాం కదా, వైఖరి, ఒక ఒపీనియన్ని ఫ్రేమ్ చేసుకోవడం, రైట్. సో స్ట్రాంగ్, బలమైనటువంటి ఒక రీజన్ ఉండడం, బలమైనటువంటి ఒక కారణం ఉండడం, రైట్, దట్ ఈస్ యువర్ కన్విక్షన్. ఆ సెన్స్లో కూడా వాడతాం, రైట్. నెక్స్ట్, అసైన్మెంట్ ఆఫ్ ద డేని మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలమ్మా అందరూ. దిస్ ఈజ్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్. ఓకే, విన్నవాళ్ళు ఎవరు కూడా దీన్ని స్కిప్ అయితే చేయదు, దయచేసి దీన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, సో ఏమంటున్నారు చూడండి, 1 2 3 4 5 చిన్న వర్డ్ ఇది, 5 లెటర్డ్ వర్డ్. అదొక నౌన్ అంట, కనెక్షను, లింక్ అనే మీనింగ్ వచ్చేటువంటి వర్డ్. ఇట్స్ నౌన్, కనెక్షన్, లింక్ అనే మీనింగ్ రావాలి. సో బేస్డ్ ఆన్ దీస్ క్లూస్ ట్రై టు ఆన్సర్ దిస్ వర్డ్. 2 days after taking above the probe in the Rameshwaram cave blast case, the National Investigation Agency has announced reward of 10 lakh rupees for any information on the suspect seen in the CCTV footage. 9 people were injured in the blast on March 1st. ఓకే, యూఎస్ పేపర్లో వచ్చినటువంటి ఈ స్టేట్మెంట్కి సంబంధించినటువంటి ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ వాట్ ఎవర్ థింగ్స్ యూ హ్యావ్ లెర్న్ టుడే, ట్రై టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. కమెంట్ సెక్షన్లో మీ యొక్క ఒపీనియన్ తెలియజేయండి. ఇట్ టేక్స్ హార్డ్లీ ఫ్యూ సెకండ్స్ ఆఫ్ యువర్ టైం. అలానే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం, అంతవరకు టేక్ కేర్, స్టే ట్యూన్ టు ISE. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.